ఒరే తాగినట్టు ఎక్కడ ఎక్కడ పని చేసినా ఎక్కడ తాగుతావా? తాగుతాం అక్క, తాగుతాము. మాకు ఓపికి ఈ నరాల్లో బలం రావాలంటే తాగితేనే అక్క. అయితే తాగి మీ పని చేసి వెళ్ళిపోతాం అక్క. మళ్ళీ సాయంకాలం నీ బోటోళ్ళు నన్ను అడిగితే వచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకుని తాగుతాం అక్క. వాస్తుంది దైవ సాక్షిగా అట్లా బతుకుతాం. ఇప్పుడు వరకే నా బతుకు వాస్తుంది. నా ఏమరా ఇద్దరు ముగ్గురు పెట్టుకుంటా చేస్తున్నాను అక్క. అసలు అనుమానం లేదు. అవును, మరి తాగితే ఆరోగ్యం చెడిపోద్ది కదా? చెడిపోవట్లేదు అక్క, మాకు బాగానే ఉంటుంది. పని చేసినంత కాలం బలం ఉంటుంది. పని చేయకపోతే వెళ్ళిపోయి మెదలుకొని కొనుక్కుంటాం అక్క, నీళ్ళు పోసుకునే. ఇందాకేంటి శుభోజయం అని ఏంటంటున్నావు? శుభోజయం అంటే ఇప్పుడు ఏ పూటగా ఆ పూట సంపాదించుకుంటున్నాం అక్క. వేడి డబ్బులు నీ పూట మహారాజు పని చేసుకుంటున్నాము, పని చేసుకు తాగుతున్నాము. వేడి డబ్బులు, వేడి సత్య డబ్బులు మాకు పనికిరావు అక్క. ఇవాళ రేపు అసలు ఒప్పుకొని నేను మొత్తం ఖర్చు పెట్టుకున్నాను అక్క. వాస్తు తాగుతా ఆరోగ్యంగా పని చేస్తా, అందుకని నన్ను పిలుస్తారు అక్క. వాస్తు అది. నువ్వెందుకు తాగుతున్నా? అయ్యో రామా, అది లేకపోతే విషయం ఉండలేదు అక్క. వాస్తుంది. ఎందుకంటే ఆడు తాగాడు, నాయముడు తాగాడు, ఆడు రావాలి కదా. ఆడు రాకుండా ఆడు పడిపోయాడు. వాళ్ళ నాన్న వచ్చి అయ్యా పిల్లవాడు పడిపోయాడు రా తమ్ముడు, నువ్వు రావాలరా అన్నాడు. రుచ్చపని ఉంది అప్పుడు మనకి. రుచ్చపని తీసుకెళ్ళి వెళ్తేను వీడికి లేకోలా. నేను నర్ర కలిసి నువ్వు చెయ్యేసి లేకపోతే రుచ్చపని మీద వేసుకొచ్చి ఇంటికాడ వదిలిపెట్టేసా. అంతా లైన్ అయిపోయింది. తీసుకొచ్చి ఇంటికాడికి వెళ్ళాలా, ఇట్ట ఒంగోని వెళ్ళాలి ఇంట్లోకి. ఇట్ట ఒంగోని వెళ్ళి ఇంట్లో పొడిక పెట్టాలా. ఇంట్లో పొడిక పెడతానికి ఇట్ట వాటేసుకొని పిల్లల్ని తీసుకెళ్ళి పెట్టేసి వస్తా బాబు. అదే అక్క, సరే తర్వాత చూద్దాం. చనిపోయిన తగలేసిన వాళ్ళు మాట్లాడతారు నీతో. మాట్లాడతారక్క. నువ్వు తగలేస్తావా? నేనే ఆ రేవులు ఉండరాక తాగి వెళ్ళిపోతారు ఎటోళ్ళతో. నేను వాటికి రాళ్ళీగా శవాన్ని పూర్తి చేసేసేసి మసి అంతా ఎగేసి గీత గీసుకొని వెళ్ళిపోతానక్క. వాసు అది. అయితే కల్లో కనపడతారా నీకు? వస్తారక్క, 5 రోజుల దాకా కనపడతారు. నువ్వు అది చేయలేదు ఇది చేయలేదు అని అడుగుతారక్క. వాస్తు అది. ధర్మసాక్షిగా మరి వాళ్ళు వచ్చి పాలకరించిన నేను లేచి సోమవారం చెబుతా, అయ్యా మీ కొడుకుల వల్ల ఎట్లా జరిగింది, మీ కూతురు వల్ల ఎట్లా జరిగింది, మీ క్షమాపణ నువ్వు చూసుకోవాలి కానీ నా మీదకి రాకూడదు తండ్రి అని అడుగుతా. అది ఆ లెక్కలో నేను చేస్తానక్క. అదే పుణ్యం లేపు, అదే వాస్తు అక్క. కానీ అంత బాగానే ఉంది. తాగుడు వల్లే నువ్వంటే నాకు కోపం వచ్చేది. ఇది లేకపోతే నేను బతకలేనక్క. వాస్తు దైవ సాక్షి చెబుతున్నా, ఇది ఆగదమ్మా, వణుకు ఆగదు. ఉన్నమాట చెబుతున్నా తల్లి. వాస్తు అది అక్క. ఇక ఆ వణుకే రోగానికి ఫస్ట్ స్టార్టింగ్. తాగుబోతుంది వణుకు ఇక అదే తీసుకెళ్ళిపోద్ది పైకి. ఏమవుతుంది, అందరూ పెళ్లి చేసేసి ఆడపిల్లలకి ఒక మగ పిల్లడు ఉండడు, ఆడు చేసుకుంటాడు, మనం ఏం చేసుకుంటాం మనకు తెలియదు. బాగుమవుతుంది అటు చేస్తే అటు జరిగింది అక్క. వాస్తు అది. సరేలే మరి అయితే ఉంటాక. సాయంత్రం వచ్చి ఆ పని మాత్రం పూర్తి చేయండి. సరే, నువ్వు ఆ ఎరువు పోసేసావు ఒక పాదుల్లో. నేను నీళ్లు పెట్టి ఇచ్చేస్తా పాదులకి.